మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము. మొదటి సమూయేలు 28, 4-6. వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. దేవుని బిడ్డలారు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు. ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం తన మీదకి వచ్చింది. తన సైన్యాన్ని సమకూర్చుకున్నప్పుడు, వాళ్ళని చూసినప్పుడు తనకు వాళ్ళ సైన్యముతో సమానమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి భయం వచ్చేసింది. అప్పుడే దేవుని బిడ్డలరా, అందుకే దేవునికి మొరపెడుతున్నాడు. మన జీవితాల్లో భయం అనేది వస్తేనే మొరపెడతాం కదా. ఈ రోగం తగ్గదేమో, ఈ సమస్య పోదేమో, మేలు జరగదేమో, నష్టం వస్తుందేమో, ఇలాంటి భయము ఎప్పుడైతే మనకు వస్తుందో అలాంటప్పుడే ప్రభువుకు మొరపెడతాం. ఒక రకంగా భయం ఉండటం కూడా మేలే కదా. భయం లేకపోతే ఏం చేస్తాము? మొరపెట్టం కదా. పరీక్షల్లో భయం లేనివాడు ఏం చేస్తాడు? చదవడు. భయం ఉండేవాడే చదువుతాడు. విశ్వాసుల జీవితాల్లో భయం ఉండటం అనేది రేపటిని గురించి, పరిస్థితుల గురించి, సాధారణ గురించి భయం ఉండటం మనకు మంచిదే. ఎందుకంటే తద్వారైనా దేవుని సన్నిధికి మనం సమీపించగలం. కాబట్టి ఆయనకు భయం వచ్చేసింది. భయకంపము నొందినటువంటి రాజు దేవునికి మొర్రపెట్టాడు. మొర్రపెడితే స్వప్నము ద్వారా అయినా, ఉరీము ద్వారా అయినా, ప్రవక్తల ద్వారా అయినా ఆయనకు జవాబు రాలా. దేవుని బిడ్డలారా, నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా. అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు. మామూలుగా అయితే శ్రమలో నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. అంటే మామూలు కంటే శ్రమలో దేవుడు మరింతగా తోడుగా ఉండే దేవుడు. మరి అలాంటిది ఈరోజు శ్రమలో ఉన్నాడు, కష్టం, భయం ఉంది. మొరపెడతా ఉంటే దేవుడు జవాబు ఇవ్వలా. ఎందుకు జవాబు ఇవ్వలేదు? తన పిల్లల విషయంలో ఆయన రూపంలో చేసుకుని, ఆయన పోలికలో చేసుకొని, ఆయన ప్రాణం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి, ఎంత వెల చెల్లించిన దేవుడు జవాబు ఇవ్వకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది? కారణం ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, సామెతలు 1:20 నుంచి మనం గమనిస్తే, వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. దేవుని బిడ్డలారు, జ్ఞానం ఎక్కడెక్కడ కేకలు వేస్తుందంట? వీధుల్లో కేకలు వేస్తుంది జ్ఞానం. సంత వీధుల్లో ఉంది, బిగ్గరగా పలుకుతుంది, గొప్ప సందడి గల స్థలాల్లో ప్రకటిస్తూ ఉంది. పురద్వారములో, పట్టణాల్లో జ్ఞానం ప్రచురమవుతా ఉంది. ఏ జ్ఞానాన్ని గురించి అన్నాడు? దేవుని గూర్చినటువంటి జ్ఞానం, ప్రభువుని గూర్చినటువంటి జ్ఞానం ఈరోజు పట్టణాల్లో, పురద్వారాల్లో, వీధుల్లో, సంత వీధుల్లో ప్రకటించబడుతూ ఉంది. ఎందుకంటే మనకు యెషయా 55వ అధ్యాయంలో ఉంది, జ్ఞానం, నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు. కాబట్టి దేవుడు తన జ్ఞానాన్ని
ఎంతగా ప్రకటిస్తున్నాడు తన బిడ్డలను లేవనెత్తి సంత వీధుల్లో, మరి మా సత్రాల దగ్గర, పురప మందిరాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రభువుని గురించి ఇంత విస్తారముగా ప్రకటన ఎందుకు జరుగుతుందంటే చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఆ ప్రభువు మరింతగా ప్రకటించేదానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రకటించబడినటువంటి జ్ఞానం, మరి అక్కడ వాస్తవాన్ని మనకు గమనిస్తే 22లో అన్నాడు, జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేనివారుగా ఉందరు. జ్ఞానం లేదు వాళ్ళకి, ఇంకా ఎంతకాలం మీరు జ్ఞానం లేనివారుగా ఉంటారు. అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాసం, అంటే చెప్పబడే జ్ఞానాన్ని, చెప్పబడే దేవుని మాటలను అపహాస్యం చేసేవాళ్ళు, మరి నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, బాధించేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంటే ఆ చెప్పబడే మాటలు దేని గురించి? మానవుడి క్షేమాన్ని గురించి, మానవుడికి ఆత్మ నిత్యత్వంలో వెళ్ళే మాటలు. అవి జీవం కలిగినటువంటి మాటలు, జీవాధిపతి అయిన ప్రభువుని గూర్చిన మాటలు ప్రకటించబడుతుంది. కానీ ఆ మాటలు వినకుండా వాక్యం అంటుంది, జ్ఞానం ఇంకా ఎంతకాలం మీరు జ్ఞానం లేనివారుగా ఉండకూడదు, ఎంతకాలం మీరు అపహాస్యం చేస్తారు, ఎంతకాలం మీరు బుద్ధిహీనులుగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలు, అందుకని మీరు ఇంకా ఎంతకాలం అని జ్ఞానం లేకుండా ఉంటారు. నా గద్దింపు విని తిరగండి, అప్పుడు నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు ఇస్తానన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గద్దింపుని విని జ్ఞానం తెచ్చుకొని ఆయన వైపు తిరిగితే ఆయన అసలైన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని మనకిచ్చి సరైన రీతిలో సక్రమంగా తన బిడ్డలను ఎదగాలని ఇష్టపడుతున్నాడు. అయితే వాక్యం అంటుందో నాలో నుంచి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగున్నప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చాలు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడాలన్నప్పుడు, దేవుడు మనల్ని గద్దించాలన్నప్పుడు, దేవుడు మనల్ని తెలియజేయాలని, సత్యాన్ని మనం గ్రహించాలని ఇష్టపడుతున్నప్పుడు మీరు లోబడలేదు, వినలేదు, నా గద్దింపుని మీరు పట్టించుకోలేదు. కాబట్టి మీ మీదకి ఏమొస్తుంది? మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, అపాయం వస్తుంది అప్పుడు నవ్వేదను, సుడిగాలు వచ్చినట్లు మీ మీదకి తుఫాను వచ్చినట్లు వస్తూ ఉంది. ఇలాంటివన్నీ కూడా చెప్పి రావు. శ్రమైన, కష్టమైన పరిస్థితులు తుఫాను వలె వస్తాయి. ఎంతసేపట్లో బలహీనత వస్తుంది. నాకు 2005లో ఎంతసేపట్లో వచ్చింది అని అంటే, మామూలుగా బిందులో నీళ్లు పట్టి పైకి లేపేవాడిని, బింది పెట్టాను కానీ పైకి లేపడం కష్టం అయిపోయింది. అంటే అప్పటికే స్టార్ట్ అయ్యింది. కాబట్టి అది తుఫాను వలె వస్తుంది, చెప్పి రాదు. అందుకని దేవుడు అంటాడు, నా మాట వినుకున్నప్పుడు, నేను చెప్పినప్పుడు మీరు చేయకున్నప్పుడు మీ మీదకి తుఫాను వలె ఈ ప్రమాదాలు, నష్టాలు, బాధ, కష్టం అని ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు నా వైపు చూస్తారు. అయితే నేను మీ మాట వినను, అపహాస్యం చేస్తాను అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టేద్దరు, కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు నన్ను గూర్చి మొరపెడతారు, బాధ వచ్చినప్పుడు, రేపు తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు నా వైపు చూస్తారు. నేను ప్రత్యుత్తరం ఇయ్యను. శ్రద్ధగా వెతుకుతారు అప్పుడు, కానీ నేను కనబడకుందును. అప్పుడే దేవుని బిడ్డలారా, నీకు శ్రద్ధ వచ్చినప్పుడు, నువ్వు ఖచ్చితంగా మొరపెట్టినప్పుడు ఆయన వినాలనే రూల్ ఏమన్నుందా?
చెప్పండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు సౌలుతో ఇలాంటి మాటలు దేవుడు తెలియజేయాల్సి వచ్చింది అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక అనామకుడు సౌలు, అనామకుడు అంటే కాదు, అతను ధనవంతుడే, కానీ అతను దేవుణ్ణి ఎరగనటువంటి అన్యుడైనప్పటికీ దేవుడు ఆయన్ని పిలిచి తన ప్రజల మీద అభిషేకం చేయించాడు రాజుగా. మొదటి సమూయేలు గ్రంథం మనకు 13వ అధ్యాయంలో దేవుడు ఆయనకి హెచ్చరిక చేస్తూ అన్నాడు, నీ మొట్టమొదటిగా రాజుగా చేసిన తర్వాత దేవుడు అన్నాడు, నీ మీదికి యుద్ధానికి శత్రువు వచ్చినప్పుడు నా ప్రవక్తలు వచ్చి బలి అర్పించిన తర్వాత అప్పుడు మీరు బయలుదేరి యుద్ధానికి వెళ్ళాలా. బలి అర్పించడం అంటే ఒకవేళ ప్రార్థన చేయటం కావచ్చు. నా ప్రవక్తలు వచ్చి మొరపెడతారు, అప్పుడు మీరు యుద్ధానికి వెళ్తే మీకు విజయాన్ని ఇస్తా అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనే కదా, నేను కూడా చేస్తాను కదా అనుకున్నాడేమో. దేవుడు చెప్పింది చేయలా, కాబట్టి ఆయనే బలి అర్పించేశాడు, యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, నేను చెప్పింది మీరు చేయలా. నేను నిన్ను రాజుగా అభిషేకిస్తే నీవు నా మాట వినలా, లోపడలా. నిన్ను రాజుగా చేసిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. మొదటిది. అయినప్పటికీ దేవుడు 15వ అధ్యాయంలో ఆయనకు 2వ అవకాశాన్ని ఇచ్చాడు. 2వ అవకాశం ఇచ్చి ఏంటంటే, నువ్వు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు. అమాలేకీయులు సమాధానంగా ఉన్న సమయంలో నా ప్రజల మీదకి వాళ్ళు దాడి చేశారు, బాధించారు, నష్టపరిచారు. ఇలా నష్టపరిచారు కాబట్టి వాళ్ళ మీదకి నువ్వు వెళ్ళి అక్కడ అందరినీ, స్త్రీలు పురుషుల కాడించి మొత్తాన్ని, పశువులు మరి అన్నిటిని కూడా చంపేయమన్నాడు. కానీ రాజు ఏం చేశాడు? ఆయన రాజును చంపలేదు, పశువుల్లో బలమైన వాటిని అన్నీ పక్కన పెట్టేశాడు, బలహీనమైనటువంటి వాటన్నిటినీ చంపేశాడు. నేను అన్నీ దేవుడు చెప్పిన మాట విన్నాను అన్నాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మొదటి మాట వచ్చి చెప్పినట్లు చేయలా, 2వ మాట వచ్చి దేవుడు చెప్పినట్టు కాకుండా తనకు తోచినట్లుగా ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. 2 సార్లకి దేవుడు అన్నాడు, అటైతే నిన్ను రాజుగా చేసిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నా అని అప్పటి నుంచి పట్టించుకోవాలా. సౌలు కూడా ఆయన మాట్లాడకపోతే నాకేమన్నంత రీతిగా దేవుడిని గురించి మరలా ఎప్పుడు కూడా మొరపెట్టలా. కానీ ఈరోజు శత్రువులు ఫిలిష్తీయులు మరలా తన మీదకి వచ్చినప్పుడు ఈరోజు తను దేవుడి దగ్గరకు వచ్చాడు. ఎట్లా ఉందంటే పరిస్థితి, గుర్రం వండిందంట ఒక రాజు దగ్గర. ఆ గుర్రాన్ని యుద్ధానికి తీసుకెళ్తే శత్రువుల మీద ఖచ్చితంగా విజయం వచ్చేదంట, అంతగా చురుగ్గా ఉండేదంట అది. కానీ ఆ గుర్రాన్ని మేపటం చాలా ఎక్కువ ఖర్చు అయ్యేదంట. యుద్ధాలే లేకుండా పీస్ఫుల్గా వచ్చినప్పుడు రాజు అనుకున్నా అంటే ఇది ఎక్కువ ఖర్చు దీన్ని మేపాలంటే, కాబట్టి దీనికి ఎందుకు ఆ గాడిదలతో దీన్ని కూడా దోసేయండి అన్నాడంట. అది కూడా గాడిదలతో పోయి మేపుకుంటూ తిరుగుకుంటూ వస్తుందంట. ఒకసారి సడన్గా యుద్ధం వచ్చిందంట. తిరిగి మరలా గుర్రాన్ని రప్పించినప్పుడు గుర్రం ఎలా వెళ్తుంది? గాడిదలాగా పోతుందంట. అరే ఎందుకు ఇలా ఎందుకు అయిపోయిందిరా అంటే, నువ్వు పాలుమాలేవు కదా, దీని ఖర్చు అనవసరం అని పాలుమాలి దాన్ని గాడిదలతో కలిపేవు కాబట్టి అది దాంట్లో అలవాటు అయిపోయింది. అప్పుడే దేవుని బిడ్డలారా, సౌలు జీవితంలో కూడా ఆయన భక్తి చేయటంలో ఆయన చాలా నిర్లక్ష్యం చేశాడు. ఒకవేళ అనుకున్నాడేమో, తను రాజు కదా, రాజ్యమంతా నా మాట వింటుంది, ప్రజలందరూ నాకు లోబడతారు, అందరూ లోబడేది, మరి నేనెందుకు ఈయన మాట వినాలా అనుకున్నాడేమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గ్రహింపు లేనటువంటి సత్యమేందో తెలుసా? సృష్టి యావత్తూ సృష్టికర్తకి లోబడుతుంది. భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు సమస్తము కూడా దేవునికి లోబడుతున్నాయి. 148వ కీర్తనలో దేవుణ్ణి స్తుతిస్తుంది సృష్టి యావత్తు.
సృష్టి యావత్తు దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ సృష్టిలో ఆఫ్టర్లు మనిషి, మరి ఆయన మాత్రము నేను స్వతంత్రుణ్ణి అనుకున్నాడు. ఆయన మాత్రం నేనేంది ఆయనకి మొక్కేది అని అనుకున్నాడు. కానీ అందుకని దేవుని విషయంలో చాలా చాలా నిర్లక్ష్యం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇలానే జరిగిపోతుంది అనుకున్నాడేమో. ఈరోజు జరుగుతుంది కదా ప్రశాంతంగా, ఈరోజు అధికారం నాదే కదా, ఈరోజు సమస్యలు లేవు కదా, కాబట్టి ఇలా జరిగిపోతుందని అనుకున్నాడు. కానీ మనకు వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం అంటుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీ బ్రతుకు ఏ పాటిది, అంతలోనే కనబడి అంతలోనే మాయమై ఆవిరి లాంటి మీ బ్రతుకు. మనిషి అనుకున్నాడు నేను గొప్పోండి కదా అనుకున్నాడు, మనిషి అనుకున్నాడు కదా నాకు బలం ఉంది అనుకున్నాడు, మనిషి అనుకున్నాడు కదా నాకు అధికారం ఉంది, మంది ఉన్నారు అని అన్నీ అనుకున్నాడు. కానీ బలవంతుడైన దేవుని కృప లేకుండా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమి చేయలేము అనే సత్యాన్ని మనం గ్రహించాలా. ఎంత మంచిగా చెప్పాడు ఆడ, రేపటిని గురించి నీకు తెలియదు, రేపటిని గురించి కాదు, ఒక గంట తర్వాత నీకు ఏం జరుగుతుందో మనకు తెలియదే. రేపటిని గురించి ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఈ సత్యం గ్రహించలేకపోయాడు. రాజును కదా అనుకున్నాడు, నిర్లక్ష్యం చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనం గమనించినట్లయితే, మరి మనకు యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టి వాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి వారు భవిష్యత్ దృశ్యములను రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ 2 మాటలు మాట్లాడుతున్నాడు. మొదటిది, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ తల పైకెత్తి చూస్తే సూర్యుడు ఒక్కడే ఉంది కదా. 265 దేశాలకి సూర్యుడు ఒక్కడే ఉంటుంది. నీ కాళ్ళ కింద ఉన్న భూమి 265 దేశాల్లో ఒక్క భూమే ఉంటుంది. ప్రపంచానికి అంతా సూర్యుడు ఒక్కటే, భూమి అంతా ఒకటే, ఆకాశం ఒకటే, పీల్చే గాలి ఒకటే, రక్తం వస్తే ఒకటే, నీళ్ళు ఒకటే, జీవం ఒకటే, ఊపిరి ఒకటే, అన్నీ ఒకటే, అన్నీ ఒకటైతే అందుకని దేవుడు నేను తప్ప ఏమంటాడు అక్కడ? నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. అంటే ప్రారంభం నేనే, ముగింపు కూడా నేనే. ఆ ప్రియదేవుని బిడ్డలారా, ఎంత సత్యం అది. ఇప్పుడు మీ ఆయన ఎవరు అన్నారు అనుకోండి, ఆయన కూడా అంటావా? ఆయన కూడా మా ఆయన అంటావా? అనవాడా? ఎందుకు? ఖచ్చితంగా మా ఆయన ఈయనని చెప్పాలా, లేకపోతే వాడిని పొడిచేస్తాడు అన్నీ. ఈయన ఏడు మీ నాన్న అంటే, ఎవరు మీ నాన్న అంటే ఈయన కూడా అంటావా? కొన్ని పదాలకి ఖచ్చితంగా చెప్పాల్సిందే. దేవుడు నేను అని చెప్పడంలో తప్పుందా? ఎంత ఖచ్చితం ఉంది? సృష్టికర్త అయిన దేవుడు నేనే, ప్రారంభం నేనే, ముగింపు నేనే అని ఆయన తెలియజేస్తున్నాడు. సత్యం ఒకటి. రెండవ మాటగా ఏమంటాడంటే, ఆదిలో ఉన్న జనాన్ని నియమించింది మొదలుకొని నేను తెలియజేయచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎక్కడా అంటాడు. అంటే ఆదిలో నేను సృష్టించిన కాడ నుంచి కూడా నేను తెలియజేసినట్లుగా తెలియజేయగలిగినటువంటి వాడు ఎవడన్నా ఉండాడా అంటే, ఒక మాట మనం గమనిస్తే ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనంలో
అక్కడ అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా, నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నా. వాళ్ళు తిరిగి మరలా ఇదే ఐగుప్తికి మరలా వాళ్ళు రాబోతున్నారు. 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉంటారు. అంటే వాస్తవంగా మనం గమనిస్తే అప్పటికి అబ్రహాంకి పిల్లలే లేరు. పిల్లలే లేని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీ సంతానాన్ని తిరిగి నేను ఇక్కడికి రప్పించబోదు. ఎప్పుడు? ఆయనకి బిడ్డ పుట్టాలా, వాళ్ళకి పిల్లలు కలగాల, 400 వాళ్ళు ఈ మళ్ళా ఐగుప్తికి తిరిగి రావాలా. ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఐగుప్తికి? ఎవరి కాలంలో వచ్చారు? యోసేపు కాలంలో. యోసేపు బానిసగా అక్కడికి పోయాడు. బానిసగా ఆ నుంచి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత నా ప్రజలందరినీ తిరిగి అక్కడ కరువులో ఆడకి దిల్పించుకున్నాడు. యోసేపు తర్వాత వాళ్ళు 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో. అంటే దేవుడు ఎంత ముందు చెప్పాడు వాస్తవాన్ని. అప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఇక్కడ అంటాడు, నేను ప్రారంభం నుంచి నేను చెప్పినట్లుగా భవిష్యత్తు విషయాన్ని, రాబో సంగతుల్ని నేను చెప్పినట్లుగా ఎవడైనా చెప్పేవాడు ఉండడా? అట్టివారు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అంటున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఒక మంత్రాలు చేసేవాళ్ళు కావచ్చు, లేక దేవదూతలు కావచ్చు, సైతాను కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్న ఏం జరిగిందో చెప్తుంది. మీ తాత ఏం చెప్పాడో, మీ అవ్వ పేరు ఏందో ఖచ్చితంగా చెప్తారు. నిన్నటిని గురించి, రేపటిని గురించి దేవుడు ఒక్కడే చెప్పగలడు. ఎందుకంటే ఆయన భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడి చేతిలో ఉంది రేపేం జరుగుతుందో. 1 గంట తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. కానీ రేపేం జరగదు నువ్వు అనుకుంటే నీ ఇష్టమా అది? రేపు ఏం జరగాలో, ఏమి జరిగించాలో నిర్ణయించింది ఆయనే కదా. సౌలు అలా భ్రమలో పడిపోయాడు. రేపు నాకేం ప్రశాంతంగానే ఉంటుంది, నేను నెమ్మదిగానే ఉంటాను, నేను సమాధానంగా ఉంటాను, ఏ కొదువు లేకుండా ఉంటాను, ఏ కొరత లేకుండా ఉంటానని ఆయన భ్రమలోకి వెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మా ఆఫీసులో ఒక నారాయణ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, మా స్టాఫ్. ఆయన మాటల సందర్భంలో అన్నాడు, ఈ ఆత్మ ఎట్టెళ్ళిపోతుందో మనకు తెలియదు అన్నాడు. తెలిసినటువంటి నేను గమ్ముగా ఎలా ఉంటాను? ఆయన చెప్పా, ఎట్టో బాదు, దేవుడి నుంచి ఆత్మ వచ్చింది నాకు. దేవుడి నుంచి ఆత్మ మనకొచ్చింది. మనకొచ్చినటువంటి ఆత్మ మాకు వాక్యం అంటుంది, దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి తిరిగి, ప్రసంగి 12:7 దాన్ని దయచేసిన ఆయన దగ్గరికి వెళ్తుంది. మొన్నయింది తిరిగి మొన్న అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ వెళ్ళే ఆత్మ నా పాపం పోగొట్టుకొని ఉంటే, నేను రక్షించబడి ఉంటే నేరుగా దేవుడి దగ్గరికి పోతుంది. ఒకవేళ నా ఆత్మ రక్షణ లేకుండా ఉంటే, పాపం నాలోనే ఉంటే అక్కడికి వెళ్తుంది, నరకానికి వెళ్తుంది. 2 మార్గాలు. రక్షించబడి ఉంటే నేరుగా ప్రభు దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే ఆయింది అది. ఒకవేళ రక్షణ లేకుండా పాపం మనతోనే ఉంటే, వెళ్ళే టయానికి పాపం మనతోనే ఉంటే, అందుకని నేను మన ఊర్లో చాలామందికి చెప్తుంటా, చివరి ఊపిరి పోయేటప్పుడు అన్న ప్రభువు నమ్ముకోండి. ఎందుకు? ఆత్మ రక్షించబడుతుంది, నిత్యత్వంలో ప్రభువుతో ఉంటుందని. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ద్వారా ఆత్మ నేరుగా వెళ్తుంది, యుగయుగాలు పరలోకంలో ఉంటుంది అని చెప్తే వాడు గమ్ముగా ఉన్నాడు. ఎందుకు? లోకానికి ఇష్టపడతాయా ఇవన్నీ? మంచి అంటే ఎవరైనా ఇష్టపడతారా? ఒక తాగుబోతోళ్ళు ఉన్నారు, అరే బాబు తాగితే నీ శరీరంలో ఉండే అవయవాలన్నీ పాడైపోతాయి, అవన్నీ పనిచేయనప్పుడు, పని చేస్తున్నప్పుడు దాని విలువ తెలియలా,
కిడ్నీలు ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, ప్రతి అవయవం ఉంది. ఆడుకోవద్దు, నీ పన్ను ఉంది. పన్ను పనిచేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా దీన్ని కొరికేసావు. చెత్త చెదారం వేసి రుద్దేసిన తర్వాత ఈ పన్ను పాడైపోతే దానికి రీప్లేస్ చేసుకున్న తర్వాత ఎన్ని గొప్ప పడతాము? ఇదే పన్నుని ఆ పన్ను మార్చి ఈ పన్ను మార్చి ఎన్ని పన్నులు మార్చినా ఒరిజినల్ వస్తుందా? రానే రాదు. ఒక రకంగా అందుకని నేను ఆ పన్ను పుచ్చిపోతే అంతవరకు ఊడిపోయిందే కానీ దాన్ని రీప్లేస్ దానికి మాకు డిపార్ట్మెంట్లో అవకాశం ఉంది. ఆయన చేయలే నేను, ఎందుకంటే ఒరిజినాలిటీ పోతే తర్వాతలన్నీ డూప్లికేట్లే వస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీని విషయంలోనే మనకు దేవుడు ఎంత పగడ్బందీగా ఎంత ఖచ్చితంగా సృష్టించాడో, శరీరంలో ఉండి అవయవాలన్నీ, ఊపిరితిత్తులు, గుండె, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి, పర్ఫెక్ట్గా పనిచేసేవి. మన బుద్ధిహీనత వల్ల, మన అజ్ఞానం వల్ల వాటిని ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఫిల్టర్ ఉంది, ఫిల్టర్కి నీళ్ళు ఎన్ని పోస్తాము? సరిపడినంతే పోస్తాం. ఫుల్గా పోస్తే ఎక్కువైపోద్ది. మన పట్టుంది, తినగలిగినంతే తింటాం. ఎక్కువ తింటే ఏమవుతుంది? తేపులు వచ్చి అల్లాడిపోతాం. అంటే ఎక్కువ తినితే అల్లాడటం మనకు తెలుసు. లిమిట్గా తినాలనేది మనకు అది హెచ్చరిస్తుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, అన్లిమిటెడ్ అయిపోయినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు డబ్బులు కడితే ఫోన్ చేసేవాళ్ళం, 2 మాటలు మాట్లాడగానే సరే అయితే ఉంటా అనేవాళ్ళం. ఇప్పుడు అన్లిమిటెడ్ అయిపోయింది. ఎన్ని సోది మాటలు ఎంత చెప్పినా కరువు తీరటం వల్ల మాట్లాడి 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 ఇసుగొచ్చేసినా కూడా వదలటం వల్ల జనాలు. కాబట్టి అందుకని ఒక సింహం కూడా అది కడుపు నిండిందంటే తిందు. మానవుడు మాత్రం ఈడ బిర్యానీ తిన్నాడు, ఆ పక్క ఆడ పోగానే చేపల కూర ఒక ముద్ద తినండి అంటే, అవునా ఇప్పుడే తిన్నానే, లేదు ఒక్కరోజు తినండి, సరే పట్టు ఒక్క రవ్వ. అరే సింహమే అది ఎంత నిక్కచ్చిగా ఉంటుంది. నువ్వు మాత్రం దానికి లిమిట్ లేదా? నువ్వు లిమిట్ లేకుండా తిన్నందువల్ల ఏమవుతుంది? పొట్ట అది పని చేయటం పాడైపోతుంది. అందుకే ఊపిరితిత్తులు పనిచేయాల, లివర్ పనిచేయాలి, అది పని చేయాలి, ఏది పని, ఎందుకు? దాన్ని ఎక్సెస్ అయిపోయింది దానికి. అప్పుడు దేవుని బిడ్డలారా, అందుకే పల్లెల్లో తాగే వాళ్ళని, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళ విషయంలో మనం హెచ్చరించినప్పుడు వాళ్ళకి కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఇష్టం ఉండదు. అది నా డబ్బులు అంటారు, నీకేమంటారు. కానీ అదే పాటలు రేపు రోగం వచ్చి పాడైపోతే అప్పుడు డాక్టర్ అంటాడు ఒక మాట. మనం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేస్తుని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించును, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. ఎప్పుడు సేవకుని గురించి ఆయన చెప్పిన మాటల గురించి ఎప్పుడు గుర్తొస్తుంది? తొదకు నీ మాంసమును నీ శరీరమును నీ పాటలన్నీ డ్యామేజ్ అయిపోయినప్పుడు, పనికిరావు, నువ్వు మందు తాగినావంటే అయిపోయింది నీ కథ అని డాక్టర్ చెప్పినప్పుడు, అప్పుడు ఆడస్తావు కూర్చొని, అయ్యో నా ఉపదేశకుల మాటలు నేను ఎలా వినకపోతిని, వాళ్ళ గద్దింపుని నేను ఎట్లు స్వీకరించలేదే, ఎట్లా నేను దీన్ని నష్టపరుచుకున్నానని బాధపడితే వస్తుందా? నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టినా కూడా పాడైపోయిన నీ పార్ట్స్ తిరిగి మరలా వస్తుందా? రానే రావు కదా. అప్పుడే దేవుని బిడ్డలారా, అప్పుడు గుర్తొచ్చి నీకు ఉపయోగం ఏంటి? అప్పుడు సత్యాన్ని గ్రహించి నీకు ఉపయోగం ఏంటి? అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే, అంత బాగున్నప్పుడే నీవు దాని విలువను ఎరిగి ఎదగాలి కదా. సౌలు జీవితంలో కూడా అన్నీ బాగున్నప్పుడు దేవుడు తను అయోగ్యునైనా, ఎన్నిక లేకపోయినా ఒక అయోగ్యుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే, సృష్టికర్త అయిన దేవుని విలువ తెలియక, ఆయన మాట వెనక, చెప్పినట్లు చేయక,
తనే స్వతంత్రుని అనుకున్నాడు, తన ఇష్టమే జరగాలనుకున్నాడు. కానీ సృష్టి యావత్తు ఆయన మాట వింటుందని, నేను అందులో ఒక జీవిననే సత్యాన్ని గుర్తులేకపోయాను. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తనకు ఆపద వచ్చేసింది, ఈరోజు శ్రమ వచ్చింది, ఈరోజు కష్టం వచ్చింది, దిక్కుతోచని పరిస్థితి వచ్చేసింది. ఈరోజు ఎట్టు చూసినా కూడా ఆయనకు జవాబు ఇచ్చేవాళ్ళు లేరు. చివరికి ఏ వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు, నేను పిలిచాను కదా, నువ్వు ఉత్తరమీలా. నేను మాట్లాడినప్పుడు నువ్వు నన్ను పట్టించుకోవాలా, నేను హెచ్చరించినప్పుడు నా మాట నువ్వు వినుకోవాలా. నువ్వు వినుకోలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, ఈరోజు అరుస్తున్నావు, ఈరోజు గొంతెత్తి కేకలేస్తున్నావు. నేను విన్నాం. నువ్వు చెప్పినట్టు నేను వినాలనా, లేకపోతే నువ్వేం చెప్పినట్టు నువ్వు వినాలా? అమ్మా, ఆఫ్టర్ ఆల్ మన ఇంటి దగ్గర ఉండేటువంటి ఒక పేదోడు ఉన్నాడు అనుకోండి. ఒక పేదోడు వాడితో మనకేం అవసరం లేదనుకుంటాం, ఏం అవసరం లేదనుకునే మనం ఆ బండి మీద ఏదైనా బరువు పెట్టుకొని వస్తామన్నాం, అడ కింద పడిపోయింది. చూస్తే పైకి ఇయ్యాలంటే బండి లేట్లా, చూస్తే ఆ పేదవాడు వస్తున్నాడు. అవసరమే లేదనుకున్నాను, ఈరోజు ఏమైంది? ఇప్పుడు అవసరం ఉంది. ఒకరు నువ్వు వాడిని పట్టించుకొని పలకరించినా కూడా నువ్వు ఎప్పుడు కూడా అనేటువంటి రీతిలో వాడిని నిర్లక్ష్యం చేసి నువ్వు ఈరోజు నువ్వు చెప్పగానే ఎందుకు వస్తాడు? ఒక మనిషిగా ఉండి వాడిని నువ్వు పట్టించుకోనప్పుడు, వాడి మాట నువ్వు విన్నప్పుడు, నిన్ను పట్టించుకోకపోతే దేవాతి దేవుడు నిన్ను పట్టించుకుంటాలని ఎట్లా అనుకోవాలి? అంటే ఒక మనిషి కంటే ఆయన చీపా? చెప్పండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సత్యాన్ని గ్రహించాలి, మనం వాస్తవాన్ని ఎరగాల. ఒక మనిషే నా మాట వినాలంటే నేను వాని మాట వినాలని, సర్వాధికారి అయిన దేవుడు నా మాట వినాలంటే నేను ఆయన మాట వినాలి కదా. దేవుని బిడ్డలారా, ఆయన మాట వెనుక మనం నష్టపోతున్నాం. ఆయన మాట వెనుక అనేకులు ఈనోరు జవాబు లేదు. ఆయన మాట వెనుక అనేక మంది ఆ పతనావస్థలోనే కూలిపోతూ ఉన్నారు. అయితే ఒక మాట దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. యోబు గ్రంథం 41:11. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే కదా. చాలు. దేవుడు అంటాడు, నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు ఎవడైనా ఏమైనా నా దగ్గర ఏమైనా పెట్టాడా? నువ్వు డబ్బులు ఏమైనా తెచ్చి నా కాడ పెట్టి ఏమన్నా ఉంచేవా? లేకపోతే నీ కాడ నేనేమన్నా అప్పును ఏమన్నా తీసుకున్నానా? నువ్వు నాకు అని దబాయించేదానికి లేదు కదా. సమస్త సృష్టి యావత్తున అదే అయినప్పుడు నువ్వు నేను చెప్పినప్పుడు మాట వినకుండా, నేను చెప్పినప్పుడు జవాబు ఇవ్వకుండా, ఈరోజు నీ అవసరం వచ్చినప్పుడు మాట వినేదానికి నువ్వు పెట్టిన బంటు అవుతున్నాయా? నువ్వు చెప్పినటువంటి మాటల్లా వినేదానికి నీ చెప్పు చేతల్లో ఉన్నానా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంత ఖచ్చితమైనటువంటి మాట అది. నువ్వు చెప్పినట్టు కాదు చేయాల్సింది. ఆఫ్టర్ ఆల్ నువ్వే ఒక కుటుంబానికి పెద్ద అయినటువంటి నీవే నీ మాట నీ భార్య వినాలా, నీ బిడ్డలు వినాలా, అందరూ లోబడాలని కోరుకుంటావే. సర్వాధికారి అయిన దేవుడు ఆయన మాట వినాలని మనం కోరుకోవద్దా? చెప్పండి. కాబట్టి దేవుని మాట వినకపోతే సౌలుకు వచ్చినట్లుగా సడన్గా ఆపద వస్తే, సౌలుకు వచ్చినట్లుగా ప్రమాదం వస్తే, దిక్కుతోచనపోతే ఏం చేస్తాం? ఏం చేయగలం? కాబట్టి అందుకని మనకు 2 కొరింథీ 5:9 దేహమందునున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగిలి అపేక్షించుచున్నాము. హల్లెలూయా. దేహముతో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన ఆయనకి ఇష్టలంగా నేను ఉండాలి. ఎందుకు ఆయనకి ఇష్టలంగా మనం ఎందుకు ఉండాలి అని అంటే, దేహంతో ఉన్నాము, ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు,
ఏ ప్రమాదం ఎట్నుంచి పొంచుకుంటుందో తెలియదు. ఏ సాతాను ఎప్పుడు చెలరేగుతాడో అంతకంటే తెలియదు. కాబట్టి ప్రతి క్షణం నన్ను, నా కుటుంబాన్ని భద్రంగా ఉండాలంటే నేనేం చేయాలా? ఆయనకి ఇష్టమైన రీతిలో నా బ్రతుకుండాలా. ఆయనకి ఇష్టమైన రీతిలో ఉంటేనే నాకు క్షేమం. ఆయనకి ఇష్టంగా నేను లేకపోతే క్షేమము లేనే లేదనే సత్యాన్ని మనం ఎరగాల. రెండోది, మరి ఈ దేహాన్ని విడిచినా ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎందుకు? దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మ ఎక్కడికెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. పరలోకంలో ప్రభువుతో ఆత్మ ఉండాలంటే ఆయన కనికరం ఉండాలా, ఆయన దయ ఉండాలా. ఎందుకంటే అందుకనే సిలువలో దొంగ ఎంత గొప్ప సత్యాన్ని నేర్పించాడు. ప్రభువా, నీ రాజ్యములో నా ఆత్మను చేర్చుకోయా. ఎంత గొప్ప సత్యాన్ని! ఆయనకి వాక్యమే తెలీదు, కేవలం ప్రభువు ఆయన్ని ఆకర్షించాడు. నీ రాజ్యములో నన్ను చేర్చుకో అన్నాడు. ఆ రాజ్యములో మన ఆత్మ ఉండాలంటే ఆయన చేర్చుకోవాలా. ఆయన చేర్చుకోకపోతే మనం అక్కడికి వెళ్ళేదానికి ఛాన్సు లేదు. అందుకనే వాక్యం అక్కడ చాలా చాలా ఖచ్చితంగా చెప్తుంది, ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఆయనకి ఇష్టంగా ఉండాలా. లోకాన్ని విడిచి వెళ్ళినా ప్రభువుకి మనం ఇష్టంగా ఉండాలా. అప్పుడే దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం. మనుషులు అట్లని మనుషుల్ని దూరం చేసుకోమన్నాడా? లేనే లేదు. మనం వాక్యం ఏమంటుందంటే రోమా 12:18 ముఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ సమాధానముగా ఉండుడి. చాలు. వాక్యం ఏమంటుందంటే శక్యమైతే. శక్యం అని ఎందుకు పెట్టాడు? అందరితో సమాధానంగా ఉండమనలా. ఎందుకు ఆ మాట ఎందుకు చెప్పకుండా శక్యమైతే ఎందుకు అలా పదాన్ని దేవుడు ఉపయోగించాడు? మనకు వాక్యం అంటుంది 2వ కీర్తనలో, నిర్హేతుకముగా నన్ను ద్వేషించిరి. అంటే కారణం ఉండబళ్ళే మనల్ని ద్వేషించాలంటే, కారణం ఉండబళ్ళే మనల్ని ఏలెత్తి చూపాలంటే, కారణం ఉండబళ్ళే మనల్ని వచ్చి వాళ్ళు మనసు మార్చుకోవాలంటే, వాక్యం అంటుంది నిర్హేతుకంగా నన్ను ద్వేషించారు. ఇలా ద్వేషించే వాళ్ళు ఉన్నాం. నిన్ను ద్వేషిస్తూ ఉంటే నేను నిన్ను క్షమిస్తానంటే అది వన్ సైడే ఉంటుంది. అందుకని అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే శక్యమైతే మీరు అందరితో సమాధానంగా ఉండండి. అప్పుడు దేవుని బిడ్డలరా, నీవు అందరిలో అంటే ప్రతి మనిషిలో వీలైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. ఎందుకంటే ఇందాకని మనం చూసాం కదా, వాళ్ళతో అవసరమే లేదు అనుకున్నప్పుడు వాంతోనే మనకు అవసరం వస్తుంది. అవసరం లేనట్లుగా ప్రవర్తించిన నీవు రేపు అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఏ ముఖం పెట్టుకొని వాళ్ళతో మాట్లాడతావు? చెప్పండి. ఒక డాక్టర్ కెల్లీ అనేటువంటి ఆయన చిన్న వయసులో చాలా పేదరికం అయింది. చాలా పేదరికం అయితే బుక్స్, పాత బుక్స్ కొనుక్కొనేది, పల్లెల్లో తిరిగి అమ్మేవాడు. ఆ వచ్చిన డబ్బుతో తను బ్రతికి చదువుకునేవాడు ఆయన. ఒకసారి అలా పల్లెటూరికి వెళ్ళాడు. ఆ బుక్స్ అన్నీ అమ్మిన తర్వాత వెళ్తూ ఉంటే దాహం అవుతుంది. ఎవరిని అడగాల అని అంటే, సరే ఒక కప్పిళ్ళు ఉండింది. నేరుగా అక్కడ పోతే ఒక పాప వచ్చింది. అమ్మ దాహం అవుతుంది, నీళ్ళు కావాలంటాడు. అవునా అని చెప్పి ఆ అమ్మాయి కూర్చోమని చెప్పి గ్లాసు నీళ్ళు ఇచ్చి గ్లాసు నిండా పాలు ఇస్తుంది. అమ్మ నేను అడిగింది నీళ్ళే కదా. లేదు, మా అమ్మమ్మ చెప్పింది మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలా? నీళ్ళు ఇచ్చి దాహంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నీళ్ళు ఇవ్వు. వాళ్ళు నీళ్లు అడిగారు అని అంటే వాళ్ళ ఆకలి కూడా ఉంటుంది. వాళ్ళ ఆకలి కొంత అయినా తీర్చమని మా అమ్మమ్మ చెప్పింది. కాబట్టి అందుకే ఆమె చెప్పినట్లు చేస్తాననింది. సరే, అడక్కముందే ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, నీళ్లు తాగింది, పాలు తాగినాడు, శుభ్రంగా వెళ్ళిపోయాడు ఆయన. ఆయన అలా ఎదిగి బాగా డాక్టర్ కోర్స్ చేసి ప్రముఖ డాక్టర్ అయిపోయాడు.
చాలా పెద్ద చదువు, చాలా ప్రముఖంగా ఆయన డాక్టర్ అయిపోతే టౌన్లో ఒకసారి తను ఇంటికి వెళ్ళేటువంటి టైంలో సీరియస్ కేసు వచ్చింది సార్ అని చెప్తారు ఆయన్ని. సరే గబగబా పోయి చూస్తే మరి ఏ ఊరు ఏంది అని ప్రశ్నిస్తే పలానా ఊరు గుర్తుపెట్టుకో ఉంటాడు ఆయన. అరే చిన్నప్పుడు ఆ ఊరికి వెళ్ళాను కదా అనేది ఆయన గుర్తుపెట్టుకొని సరే పేరు ఎన్నిగా అనుకుంటాడు. సరే ఏది ఏమైతేనేమి ఆపరేషన్ చేసేస్తాడు. ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబం, ఆ అమ్మాయి కుటుంబం భయపడిపోతుంటారు. ఎన్ని లక్షల అమౌంట్ వేసారో ఏమో అని భయపడిపోతూ ఉంటే అప్పుడు డాక్టర్ తనకు కొంచెం అప్పుడు చిన్న వయసులో ఉన్న అవన్నీ గుర్తు చేసుకొని అప్పుడు ఖచ్చితంగా తనకు సహాయం చేసింది ఈ కుటుంబమే, ఈ అమ్మాయి అని. ఆ అమ్మాయి ఆయనే టోటల్ బిల్లు రాస్తాడు. టోటల్ బిల్లు రాసి ఇన్ని లక్షలు అంటాడు. దాని కింద గ్లాసుడు పాలు అని వేస్తాడు, గీత కొడతాడు, బ్యాలెన్స్ నిల్ అంటాడు. ప్రైలాడు హల్లెలూయా. అంటే ఇన్ని లక్షల అమౌంటు ఈరోజు కేవలం తనకు ఆ రోజు వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పింది, ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టమనింది, దాహంతో ఉన్నవాడికి దప్పిక తీర్చమని. వాడు ఎవడైనా కావచ్చు. కానీ ఈరోజు ఆనాడు తన ప్రాణం బ్రతికించింది ఆ అమ్మాయి. ఈరోజు అదే ఆ ఆలోచనతో ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాన్ని ఆయన బ్రతికించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏమంటుంది, అందరితో సమాధానం కలిగి ఉండమన్నాడు. ఆడితో నాకు అవసరం లేదని నువ్వు అనుకోవద్దు. ప్రతి ఒక్కరితో మనకు అవసరమే. కాబట్టి మనం అందుకనే సమాధానం కలిగి ఉందాం. ఈరోజు మనుషులతోనే మనకు అవసరం అనుకుంటే దేవుడితో ఇంకా ఎంత అవసరం. ప్రతి క్షణం ఆయన అవసరమే. ప్రతి క్షణం ఆయన కృప మనకు అవసరమే. ఆ కృప లేనిదే మనకు ఉనికికి మనకి ఇంకా ఉనికే లేదు. మనకు ఈ సత్యాన్ని గ్రహించి సౌలు గారు ఏం చేశాడు, ఆయన తిరిగి ఆయన మరి పోయి మరి దేవుడు ఆయనకి నుంచి జవాబు రాలేదు అన్నప్పుడు ఆయన ఏం చేశాడు, సమూయేలు గ్రంథం 1 సమూయేలు 28:7 దేవుడి నుంచి జవాబు రాలేదు అన్నప్పుడు ఆయన తను ఎవరినైతే కర్ణపిశాచి గలవారిని మంత్రాలు చేసే వాళ్ళందరినీ తన దేశంలోంచి వెళ్ళిపోమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. తిరిగి మరలా వాళ్ళందరినీ తన దేశానికి అనుమతించాడు. అంటే మొదట కాదనుకొని వాళ్ళందరినీ పంపించేశాడు. తిరిగి మరలా దాని వైపు చూశాడు. మనకు వాక్యం ఏమంటుందంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. అంటే ఎలా ఉంది ఆయన బ్రతుకు. మొదట దేవుడు ఉంటే చాలని అనుకున్నాడు. దేవుడి నుంచి జవాబు రానన్నప్పుడు తిరిగి మళ్ళా ఆ మంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళు అనుకున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనకు ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, నేను తలుపు మోస్తే దాన్ని తీయగలవాడు ఎవడు? నేను తీస్తే మూసేవాడెవడు? నేను మూస్తే తీసేవాడెవడు? తలుపు గురించి అనుకుంటున్నావా? నీ రోగం గురించి అయినా, నీ కుటుంబ క్షేమం గురించి అయినా, నీ సమస్తం గురించి కూడా దేవుడు అంటాడు, నేను మూసేస్తే నీకు తలుపు ఎవరు తీసేవాళ్ళు ఎవరు రైలా బాబు? సమస్తం నా ఆలోచన ప్రకారంగా నడుస్తుంది. ఈ సత్యాన్ని సౌలు ఎరగలేదు, నష్టపోయాడు. అప్పుడే దేవుని బిడ్డలరా, నువ్వు నేను సత్యాన్ని ఎరిగిన వారంగా ఉంటే దేవుని విలువ ఎరిగిన వారంగా ఉండాలి. నీ ఆస్తి అంతా ఏం అడగలేదు, నీ సంపాదన అంతా తెచ్చి నాకు ఇవ్వమని లేదు. రోజంతా వచ్చి నా మందిరంలో కూర్చొని నువ్వేది పని చేయమని లేదు. ఆయన మాట వినమన్నాడు, లోబడమన్నాడు, చెప్పినట్లుగా చేయమన్నాడు. ఇది కష్టమా మనకు? మనకు క్షేమం ఎప్పుడు వస్తుంది?
మనకు మన కుటుంబం సమాధానం ఎప్పుడుందంటే మాట వింటే క్షేమం. అంటే ఆ మాటే వినకపోతే నువ్వు ఇంకేం చేయగలవు? నయమాన్తో పని వాడు సేవకుడు అంటాడు, ఆ సేవకుడు చెప్పింది మాట వినేమనే కదా. ఆయన నీ నుంచి ఏమన్నా బంగారం ఏమైనా బిస్కళ్ళు తెచ్చిమన్నాడా? కేవలం మాట వినమన్నాడు. మాట వినేదానికి ఏమైంది నీకు? అప్పుడు బుద్ధి తెచ్చుకొని మాట విన్నాడు. దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. మాట వింటమే కదా కావాల్సింది దేవునికి. 81వ కీర్తన 13వ వచనంలో, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుడేమంటున్నాడు? నా ప్రజలు నా మాట వినిన ఎడల, ప్రజలు నన్ను అనుసరించిన ఎడల. ఆయనకి మాట వినటం కావాలా. అందుకని యెషయా 66:2 అన్నాడు, ఎవడు దీనుడై విరిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉన్నాను. దేవుడు దృష్టించేది ఎవరిని? నీ అందాన్ని కాదు, నీ పర్సనాలిటీని కాదు, నువ్వు వేసుకున్న డ్రెస్సులు కాదు, నువ్వు ఉంటున్న ఇళ్ళను గురించి కాదు, ఏది కాదు. మాట వినటమే కావాలి ఆయనకి. ఇకనైనా మనం మాట వినేవాళ్ళుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సౌలులా మనం ఆయన్ని దూరం చేసుకోకుండా ఇక నుంచి అయినా మనం దేవుని మాట విని ఆయన చెప్పినట్లుగా చేసేవారంగా ఉండాలని. మాట వింటే మన ఆత్మకు క్షేమం, మాట వింటే నిత్యత్వంలో ఆయనతో ఉంటాం. ఈ సత్యాన్ని గ్రహింపులోకి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక.